హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా సామలతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. సామలు ఆరోగ్యంకి చాలా మంచి చిరుధాన్యాల్లో ఇవి ఒక ధాన్యం అని చెప్పొచ్చు. ఇవి స్పెషల్లీ మన లేడీస్కి అయితే చాలా మంచివి. రెసిపీ ప్రిపేర్ చేసుకుంటూ బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి. అలాగే ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. 2 కప్పుల సామలు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా 2 కప్పుల సామలకి 3/4 కప్పు మినపగుళ్ళు, 2-3 టీ స్పూన్లన్నీ సగ్గుబియ్యము వేసేసుకొని నీళ్ళు వేసుకొని 2 సార్లు బాగా చేత్తో నలుపుకుంటూ వాష్ చేసుకుందాం. స్పెషల్లీ ఇవైతే అమ్మాయిలకి చాలా మంచి అండి. ఆడవాళ్ళు ఈ మధ్యలో నెలసరి సమస్యలు, అలాగే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కదా, అలాంటి వరకు అయితే చాలా మంచివి. 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టీ స్పూను మెంతులు వేసుకొని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ. 4-5 గంటలకి ఈ విధంగా బాగా చక్కగా నానిపోయినాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని బ్యాటర్ని అయితే ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. బ్యాటర్ మొత్తం రుబ్బుకున్న తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నా. మార్నింగ్ చూపిస్తున్నా ఇక్కడ. పిండి అయితే బాగా చక్కగా ఫర్మెంట్ అయిందండి. పిండి అనేది మనకి ఎప్పుడే కానీ ఈ విధంగా బాగా ఫర్మెంట్ అయితేనే మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి. బ్యాటర్ని ఒకసారి నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందామండి. ఇక్కడ సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము కూడా తీసుకొని మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను కూడా తురుముకుందాం. నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. మిల్లెట్స్తో ప్రిపేర్ చేసినవి, సామలు, కొర్రలు, ఊదులు, ఈ విధంగా అండు కొర్రలు, వీటితో పొంగల్ రెసిపీస్ కానీ, ఇడ్లీలు కానీ, ఈ విధంగా దోశలు కానీ చాలా రకాల రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి విజిట్ ఇచ్చి చూడొచ్చు. కావలసినంత బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కన్సిస్టెన్సీకి సరిపడా కొన్ని వాటర్ వేసుకొని బ్యాటర్ని అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గరిటె బ్యాటర్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకండి. మనకి సెట్ దోశల్ని ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఉండాలి ఈ రెసిపీకి అయితే. ఇప్పుడు పైనుంచి మనం అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, వాటిని అయితే ఈ విధంగా వేసేసుకుందాం. పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ మనకు నచ్చింది వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ విధంగా సైడ్లకి కొద్దిగా మిడిల్లో వేసేసుకొని పైన అయితే లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల పైన మనకి వెజిటేబుల్స్ కూడా బాగా స్టీమ్ అవుతాయండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఈ విధంగా కావాలంటే 2 సైడ్ల కాల్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ కాల్చుకోవచ్చు. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఆరోగ్యం కూడా చాలా మంచి అండి. అబ్బాయిల్లో అమ్మాయిల్లో, మనకి అబ్బాయిల్లో కూడా వీర్యకణాల ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి కదా, అలాంటి వారికి కూడా చాలా మంచి అండి. ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యకాలంలో సిటీలో ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి మిల్లెట్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.